Yes, sir. ఈరోజు Happy evening, everyone. This is Ramesh Parot, one of the Impact Certified Trainer. మరి యొక్క మధుర ఈపీఎస్ బ్యాచ్లో భాగంగా ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్స్ తోటి ముందుకు రావడం జరిగింది. వాయిస్ మాడ్యులేషన్. మనం ఏదైనా ఒక స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మన దగ్గర అద్భుతమైనటువంటి కాంటెంట్ ఉంది, అలాగే బాడీ లాంగ్వేజ్ ఉంది, స్టేజ్ ఫియర్ కూడా ఓవర్కమ్ చేసినాం. బట్ వాయిస్ మాడ్యులేషన్ కరెక్ట్గా ఇవ్వకపోతే దెన్ డెఫినెట్లీ మనం అక్కడ ఫెయిల్యూర్ అవుతాం. కాబట్టి వాయిస్ మాడ్యులేషన్ లెవెల్స్ ఎలా ఉండాలి, దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి విషయాలు చెప్పడానికి ఈరోజు మనకు ఒక అద్భుతమైనటువంటి స్పీకర్ సార్ రావడం జరిగింది. అలాగే మరి ఇంపాక్ట్లో మరి నాకు ఇలా ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఇచ్చినందుకు, ఇస్తూ ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే మరి ఈ ఐసిఐ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దీనికి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కె మాధవి మేడం గారికి, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేస్తున్నటువంటి రామచంద్రుడు గారికి, అలాగే రీజనల్ 12కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎల్ రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క బ్యాచ్లో మెంటర్గా, అలాగే నా కో ట్రైనర్స్గా ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా అండి, మరి ఈ యొక్క ఈపీఎస్ ప్లాట్ఫామ్ ద్వారా కొంత నాలెడ్జ్ని, కొన్ని స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలని వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అలాగే ఈరోజు మనం ఒక మంచి కొటేషన్ తోటి మన యొక్క సెషన్ స్టార్ట్ చేసుకుందామండి. ఈరోజు కొటేషన్ వచ్చేసి, ఎంత కరెక్ట్గా రాసిన రాంగ్ అనే పదాన్ని రాంగ్ అనే చదవాలి. ఎస్ సార్ నో. అలాగే కొందరు మనుషులు అంతే, మనం ఎంత కరెక్ట్గా ఉన్నా వాళ్ళ దృష్టిలో రాంగ్గానే కనిపిస్తాం. అర్థమైందా? అంటే రాంగ్ అనే పదాన్ని ఎక్కడైనా రాంగ్ అని రాయాలి, కానీ ఇంకో రకంగా రాయలేము. కాబట్టి మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళ దృష్టిలో ఒక్కసారి ఎక్కడో చిన్న మిస్టేక్ కానీ ఇంకోటి ఇంకోటి జరిగినప్పుడు దాన్ని అలానే కంటిన్యూ చేసుకుంటూ పోతారు. దాంట్లో ఉన్నటువంటి కరెక్ట్ ఏంటి, రాంగ్ ఏంటి అనే అసెస్మెంట్ చేయరనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు గురు దత్తాత్రేయ జయంతి సందర్భంగా గురు శ్లోకంతో మొదలు పెట్టుకున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. థ్యాంక్ యూ. కంటిన్యూ మేడం, ఇంట్రో. ఈరోజు మన గెస్ట్ స్పీకర్ గారిని ఇన్వైట్ చేసుకున్నాం. మన గెస్ట్ స్పీకర్ అయిన విశాంత్ సార్ గారు ప్రొఫెషనల్ రిలేటర్, associate professor in Avanti Engineering College and senior impact certified trainer, and he has given many sessions for engineering students, JNTU, Usmani University students on exam phobia, and motivated Mahila Sadassu programs, ASHA workers, and he always explored a lot by traveling different places, and he also works as a real estate business associate, and he likes to do farming in his free time. This is about Zishan sir, and the dais is yours, sir. We welcome you very heartily. A grand welcome to Zishan sir. Thank you, madam. Thank you very much. Happy evening, all.
హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అందరు. హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ వర్డ్ అనేది గంపా నాగేశ్వరరావు గారి సార్ చేతుల మీదుగా ఆయన రూపుదిద్దినటువంటి పేరండి అది. హ్యాపీ ఈవినింగ్ అనే వర్డ్ వచ్చేసి అందరూ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఇలాంటివి చెప్తూ ఉంటారు. కానీ దాంట్లో కొత్తదనం తీసుకొచ్చి 10 మందికి తెలియజేసింది గంపా గారండి. సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువులు మరియు రమేష్ పర్వతం సార్ గారికి మరియు అదే విధంగా మా మాధవి మేడం గారికి అందరికి హృదయపూర్వకంగా నా హృదయపూర్వక నమస్కారాలండి. నిరోష మేడం గారికి, రాధా మేడం గారికి కూడా. సో ఫ్రెండ్స్, వాయిస్ మాడ్యులేషన్, ఎంతమందికి వాయిస్ మాడ్యులేషన్ గురించి ఐడియా ఉంది? జస్ట్ హ్యాండ్ రేస్ చేయండి. వాయిస్ మాడ్యులేషన్ అంటే అసలు ఏంటి అనేది ఎవరికన్నా కొద్దిగా సబ్జెక్ట్ ఏమైనా ఐడియా ఉందా? లేదు సార్, నో అని అంటే జస్ట్ నాకు నో అని చెప్పి పెట్టేసేయండి చాట్ బాక్స్ లో, పర్లేదు. మనం ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఎవరైనా కూడా నో నో, ఎవరికి అసలు ఐడియా లేదా ఏందా ఏంటనేది అర్థం కావట్లేదు. ఓకే, ఈరోజు మన ఈ ఇంపాక్ట్ ఏదైతే సంస్థ నిర్వహించారో ఇందులో భాగంగా ఈరోజు వాయిస్ మాడ్యులేషన్ సబ్జెక్ట్ గురించి నో దేవి మీటింగ్ గారు నో. ఓకే మేడం, ఓకే పర్లేదు. నేను కోరుకుంటున్నా ఈ సెషన్ తర్వాత వాయిస్ మాడ్యులేషన్ అంటే ఇలా ఉంటుందా అనేది ఒక పిక్చర్ మీకు క్లారిటీగా వస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా మేడం. వాయిస్ మాడ్యులేషన్ అనేది ఏంటంటే మనం స్పీకర్స్ లాగా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మన వాయిస్ ఎలా ఉండాలి, మన ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి, మనం ఇప్పుడు ఒక రూమ్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు, ఓపెన్ ఆడిటోరియం ఉన్నప్పుడు మనం ఏ రకంగా మన వాయిస్ ని వాళ్ళ ముందు ప్రెజెంట్ చేయాలి, అదేవిధంగా క్లోజ్ ఆడిటోరియం ఉన్నప్పుడు మన వాయిస్ ఎంత రకంగా వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతుంది, వాళ్ళ హృదయాలకు కనెక్ట్ అవుతుంది అనేది మనం ఈ సబ్జెక్ట్ లో తెలుసుకోబోతున్నాం అండి. వాయిస్, ద ఆర్ట్ ఆఫ్ ఎక్స్ప్రెసివ్ కమ్యూనికేషన్ ట్రాన్స్ఫ్రమ్ యువర్ వాయిస్. ఓన్లీ వాయిస్ అబ్జర్వేషన్ మాత్రమే చేయండి. ఈ రోజు మన సెషన్ లో జరగబోయే దాంట్లో నా వాయిస్ ఎక్కడ నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా నేను మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను అనేది మాత్రం మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఏమన్నా కీ పాయింట్స్ కొన్ని ఉంటాయి, నేను అక్కడ చెప్తాను, అది దయచేసి నోట్ చేసుకోండి ప్లీజ్. నేను పీపీటీస్ ఇవ్వలేకపోతున్నాను, సారీ. మనము పబ్లిక్ స్పీకర్ కోర్స్ లో ప్రధానమైన టాపిక్ ఏంటంటే వాయిస్ మాడ్యులేషన్ అండి. పబ్లిక్ స్పీకింగ్ లో మనం ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడుగా కానీ, ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఒక రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎక్కడైనా కూడా వాయిస్ మాడ్యులేషన్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. మీరు మాట్లాడే మాటల్లో దమ్ముండాలి. మనం ఏది పడితే అది మనం మాట్లాడేస్తాము, అవతల వాళ్ళు మన మాట వింటారు, మనం స్టేజ్ మీద కూర్చొని మనం చెప్పేస్తే వాళ్ళు వింటర్లే అంటే వాళ్ళు వినరండి, వాళ్ళు అస్సలు వినరు. సారీ అండి. రైట్, టాపిక్ లోకి వద్దాము. మనము ఏదైనా టాపిక్ తీసుకొని కంటెంట్ మన తరపున ఎంత తయారు చేసుకున్నాం అనేది చేసుకొని మనం ఏ రకంగా వాళ్ళకు ప్రెజెంటేషన్ ఇస్తున్నామో దాంట్లో వాయిస్ మనం ఏ రకంగా ఇవ్వాలి, మన వాయిస్ బేస్ ఎలా ఉండాలి, పిచ్ ఎలా ఉండాలి, ఎమోషన్ ఎలా ఉండాలి, మోషన్ ఎలా ఉండాలి అనేది మనము ప్రెజెంట్ చేస్తామండి. మన వాయిస్ మాడ్యులేషన్ లో మనం మాట్లాడే మాటల్లో దమ్ముండాలి. అండ్ బాడీ లాంగ్వేజ్ ఎంత ఉన్నా, కంటెంట్ ఎంత ఉన్నా, మన ప్రెజెంటేషన్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోతే మనం ఒక మంచి వక్తలాగా డెవలప్ అవ్వడం కష్టం. మన బాడీ లాంగ్వేజ్ ఎంతైనా ఉంటుంది, మన కంటెంట్ లో ఎంత దమ్మున్నా కూడా మన వాయిస్ అనేది హాయ్ సార్ ఇలా ఉన్నారండి, బాగున్నారా, మీరందరూ ఓకేనా, తిన్నారా, ఎలా ఉన్నారండి, ఇలా కాకుండా మీరిచ్చే వాయిస్ లో ఎక్కడ ఎలాంటి వాయిస్ ఇవ్వాలి, ఎలా మాట్లాడాలనేది మన ఈ వాయిస్ మాడ్యులేషన్ లో మనం తెలుసుకుందామండి. ఈ సమాజంలో మంచి వ్యక్తికి గుర్తింపు ఉంటుందో లేదో కానీ ఒక మంచి వక్తకు మాత్రం పేరు ప్రతిష్ట వస్తాయి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి వక్తలుగా రూపుదిద్దుకుంటారు ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనం మాట్లాడే టాపిక్ ఏదైతే ఉంటుందో ప్రజల హృదయాలను తాకే విధంగా ఉండాలి. మనం మాట్లాడే కంటెంట్ ఏదైతే ఉంటుందో, మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో, మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనెక్ట్ అవ్వాలి. మనం మాట్లాడే మాటలు ఏదైతే ఉంటుందో వాళ్ళ హార్ట్ కి కనెక్ట్ అయ్యే రకంగా మాట్లాడితేనే 1000 మంది ఉన్నా కూడా అందులో 100 మంది మీ మాట వింటారండి. 100 మందికి మీరు మోటివేట్ చేయగలిగారంటే యు ఆర్ ద బెస్ట్ ట్రైనర్ ఫ్రమ్ ఇంపాక్ట్ ఫ్యామిలీ. ఓకే, ఓకే, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఓకే, మనం మాట్లాడే మాట ఏదున్నా కూడా స్పష్టంగా
సులభంగా ప్రజెంట్ చేయాలి, అది అర్థమయ్యే విధంగా మాట్లాడాలి, ఎమోషన్ గా కనెక్ట్ అవ్వాలి, అట్రాక్షన్ గా కనెక్ట్ అవ్వాలండి. ఆడియన్స్ ఎంతమంది అయితే ఉంటారో, చిన్న పిల్లలు కానివ్వండి, పెద్ద పిల్లలు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అదే విధంగా ఎవరన్నా మహిళల్లో మాట్లాడుతున్నా, ఏ సభలలో మనం మాట్లాడుతున్నా కూడా స్పష్టంగా, సులభంగా, అట్రాక్టివ్ గా, వాళ్ళకు పూర్తిగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా మీరు మాట్లాడే మాటలు వాళ్ళకు అందుబాటులో ఉండాలి. ఇదే వాయిస్ మాడ్యులైజేషన్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గొప్ప స్పీకర్ గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే, స్టేజ్ మీద మీకు పిలుస్తారు, సో అండ్ సో పర్సన్ రండి, స్టేజ్ మీదకి రండి సార్, ప్లీజ్ వెల్కమ్, యూఆర్ హానరబుల్ టు హియర్ అన్నట్టుగా మీకు ఏదైతే చెప్తారో, చెప్పినప్పుడు మన కంటెంట్ ని స్టార్ట్ చేసే కంటే ముందు మనం ఒక మంచి పద్యంతో కానీ, ఒక చిన్న కొటేషన్ తో కానీ, ఒక ఒక ఏదైనా ఒక సాంగ్ తో కానీ మన ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేసామంటే, మన స్పీకింగ్ ని మనం స్టార్ట్ చేసామంటే, అవతల ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ వాళ్ళ అట్రాక్షన్ అనేది మన మీదకి వస్తుంది. అవునా కదా? ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే నింజా టెక్నిక్ ఇది. ఏదైనా ఒక శ్లోకం, లేదా ఏదైనా ఒక కొటేషన్, లేదన్నా ఒక చిన్న సాంగ్ గాని, వాళ్ళందరూ ఎవరెవరో ఫోన్ ఒత్తుకుంటూ కూర్చుంటూ ఉంటారు, ఎవరు వచ్చారులే మనకి ఎందుకులే అన్నట్టు ఉంటారు, వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయగలగాలి. అవునా కాదా? రైట్. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే స్వామి వివేకానంద గారి కొటేషన్, రోజు నీ గురించి నువ్వు తెలుసుకో, రోజు నీ గురించి నువ్వు మాట్లాడుకో, లేదంటే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు అన్నారు గొప్పలు స్వామి వివేకానంద గారు. ఇలాంటి కొటేషన్ ని మనం పబ్లిక్ లో ప్రెజెంట్ చేస్తే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. ఒక్కసారిగా అరే సార్ సంథింగ్ ఏదో చెప్తున్నారు అన్నట్టుగా వాళ్ళ ఫేసెస్ అన్ని మన సైడ్ కి అట్రాక్ట్ అవుతాయి. మన వాయిస్ అనేది వాళ్ళ వరకు రీచ్ అయ్యేటట్టుగా మాట్లాడాలి. ప్రజల్లో అట్రాక్షన్ అనేది క్యాచ్ అవుతుంది. ఫోన్ చూసుకునే వాళ్ళు మన సైడ్ చూస్తారు, ఏదైనా పుస్తకాలు చదువుకునే వాళ్ళు మన సైడ్ చూస్తారు. ఇలా మన వాయిస్ లో మనం ప్రెజెంటేషన్ అనేది ముఖ్యంగా మనం ఏదైనా శ్లోకము ఇలాంటిది ఏదైనా ఒక పాట గాని, ఒక చిన్న కొటేషన్ తో స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్సిస్ గా ఇప్పుడు ఈ యొక్క పాయింట్స్ అనేది నోట్ చేసుకోండి. ఒక టెక్నిక్ ఉంటుందండి, పిడిపి టెక్నిక్. పి అంటే పాప్, పిఓపి పాప్. డి డ్రాప్, డిఆర్ఓపి. అండ్ పాజ్, పాప్ డ్రాప్ పాజ్. ఈ యొక్క నింజా టెక్నిక్ మనము ఫాలో అవ్వాలండి. మన వాయిస్ మాడ్యులేషన్ లో ఈ యొక్క నింజా టెక్నిక్ మనము ఫాలో అవ్వాలి. పాప్, డ్రాప్ అండ్ పాజ్. ఫర్ ఎగ్జాంపుల్, ద బట్లర్ కిల్డ్ ద గార్డనర్. నేను ఏం చేశాను ఇక్కడ? పాప్. నా వాయిస్ ని ఒక వర్డ్ ని అప్ చేశాను. వన్ వర్డ్ అప్. పాప్ అంటే వన్ వర్డ్ అప్. ద బట్లర్. డ్రాప్, వన్ వర్డ్ డ్రాప్. కిల్డ్ ద గార్డనర్. పాస్, కొద్దిగా స్లోగా మాట్లాడాను. ద బట్లర్ కిల్డ్ ద గార్డనర్. ఐ డు క్యాచ్ మై పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్? రైట్. పిడిపి టెక్నిక్, ఇది రాసుకోండి. పిడిపి టెక్నిక్, పిఓపి అండ్ డ్రాప్ పాస్. ద బట్లర్ కిల్డ్ ద గార్డనర్. పిడిపి టెక్నిక్ కిందికి వస్తుంది. ఇదే కాకుండా ఇంకొక టెక్నిక్ ఉంటుందండి, దాన్ని కూడా మీరు మెన్షన్ చేసుకోండి. ట్రిపుల్ పిటి, పిపిటి. ఈ 3 పీలు అండ్ ఒక టీ ఉంటుంది. ట్రిపుల్ పిటి. ట్రిపుల్ పిటిలో వచ్చేసి పేస్. పేస్ అంటే వేగంగా మాట్లాడే పదాలు కొన్ని ఉంటాయండి. కొందరు ఏం చేస్తుంటారంటే, సభ నమస్కారం అండి, చాలా బాగా చెప్తున్నారు, ఈ యొక్క గురువు గారు ఎవరైతే వచ్చారో చాలా అద్భుతంగా మనకు అర్థంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పేది మనకు చాలా అర్థమవుతుందని మన అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ ఇదేంటంటే ఒకటే పదం పలికే ముందు వాళ్ళు ఒక 200-300 వర్డ్స్ అనేటివి జనాలకు అర్థం కాకుండా తీసుకెళ్తూ ఉంటారు. అలాంటివి చేయకుండా అవతలి వాళ్ళకి అర్థమయ్యే విధంగా వేగ నియంత్రణ, స్పీడ్ అప్, పేస్ అనేది వేగ నియంత్రణ. మనం మాట్లాడే డైలాగ్ ఏదైతే ఉందో, మనం మాట్లాడుతున్న కంటెంట్ ఏదైతే ఉందో స్పష్టంగా ఆడియన్స్ కి అర్థమయ్యే రకంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, స్పష్టంగా అర్థమయ్యే రకంగా ఉండాలి. ఈ ఫస్ట్ పి, ఇది పిపిటి. ఓకే, ట్రిపుల్ పిటిలో పేస్ అనేది ఫస్ట్ ఇది. ఓకే, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వచ్చేసి పిచ్. మన వాయిస్ లో పిచ్. మనం అంటాం, ఎవరైనా పాట పాడితే, అరే వాడు ఎంత బాగా పాడాడు రా, వాడి వాయిస్ లో ఎంత పిచ్ ఉంది, హై పిచ్ తీసుకెళ్ళాడు రా. పలి 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 రా బలి సాహోరే బాహుబలి అంటే ఎంత పిచ్ ఉందండి ఇందులో. ఈ పిచ్ లెస్ గా దీన్ని ఘంటసాల పాడినట్టుగా
బలి బలిరా బాహుబలి, బలే బలే ఓ బాహుబలి. ఈ రకంగా తీసుకెళ్ళలేము. హై పిచ్ మనం మాట్లాడే వర్డ్స్ ఏదైతే ఉంటాయో అందులో పిచ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. స్ట్రాంగ్ థింగ్స్ అనేటివి వర్డ్స్ లో ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, రూమ్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక 12x12 రూమ్ లో ఉంటామండి మనము. ఏదైనా ఆఫీస్ సెషన్ నడుస్తుంది, ఆఫీస్ లో మాట్లాడుతుంటాం. ఏంటి సార్, ఏంటి సంగతులు, బిజినెస్ ఎలా ఉంది, ఏ రకంగా నడుస్తుంది సార్, సేల్స్ మన ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి, మార్కెటింగ్ సెక్టర్ ఎలా నడుస్తుంది. జస్ట్ 2 మీటర్స్ వరకు వెళ్తుంది మన వాయిస్. ఓకే, అదే క్లోజ్ ఆడిటోరియంలో ఆర్ యు లుకింగ్ హియర్ మై ఫ్రెండ్స్, ఈ వాయిస్ ఏమైతుంది, హౌస్ స్లో హౌస్ ఎఫెక్ట్ లాగా రీసౌండ్ అవుతుంది. రీసౌండ్ అయినప్పుడు కూడా జనాలందరూ సార్ సంథింగ్ ఏదో చెప్తున్నారు, ఈ రకంగా వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తారు. అండ్ అదే విధంగా ఓపెన్ ఆడిటోరియం, ఆడిటోరియం కాకుండా ఓపెన్ గ్రౌండ్ లో, ఓపెన్ గ్రౌండ్ లో ఒక 1000 మంది, ఒక 2000 మంది ఉన్నారనుకోండి, మన వాయిస్ పిచ్ అనేది హై లెవెల్లో మెన్షన్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. ఎక్కడ తగ్గి మాట్లాడాలో అక్కడ తగ్గి మాట్లాడాలి. మన కంటెంట్ లో, మనం రాసుకున్న కంటెంట్ లో, మనం తయారు చేసుకున్నటువంటి కంటెంట్ లో ఎక్కడ తగ్గించి మాట్లాడాలో మాట్లాడాలి. అదే విధంగా ఓపెన్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు మన వాయిస్ అనేది మంచి పిచ్ మీద మెన్షన్ చేసుకోవాలి. ఓకే మై ఫ్రెండ్స్, పిచ్ పి, సెకండ్ పి అయిపోయింది. నెక్స్ట్ పాజ్. నెక్స్ట్ పాజ్ వచ్చేసి ఆపి మాట్లాడడం. మనం మాట్లాడే మాట ఏదైతే ఉంటుందో ఆపి అవతల మన ఎవరైతే ఆడియన్స్ ఉందో వాళ్లకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. ఓకే, ఎగ్జాంపుల్ గా చెప్తాను చూడండి. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకి కాఫీ ఇచ్చింది. ఆవిడ ఏడుస్తూ ఉన్న భర్తకి కాఫీ ఇచ్చింది. ఆవిడ ఏడుస్తూ భర్తకి కాఫీ ఇచ్చింది. ఇక్కడ ఏమవుతుందండి, ఒకటే సెంటెన్స్. నేను పలకడం ఫస్ట్ ఎలా పలికాను, ఆవిడ ఏడుస్తూ తన భర్తకి కాఫీ ఇచ్చింది, సారీ, ఏడుస్తూ భర్తకి కాఫీ ఇచ్చింది. అంటే ఏమైంది, తను ఏడ్చుకుంటూ భర్తకు కాఫీ ఇస్తుందా? సెకండ్ వర్డ్ లో ఏమైంది, ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చిందా? అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? ఇందులోనే ఆపి మాట్లాడితే 2 అర్థాలు ఉంటాయి. ఆవిడ ఏడుస్తూ తన భర్తకి కాఫీ ఇచ్చింది. ఆవిడ ఏడుస్తూ భర్తకి కాఫీ ఇచ్చింది. ఆవిడ ఏడుస్తూ భర్తకు కాఫీ ఇచ్చింది. ఇలా మనం మాట్లాడే పదాల్లో 2-3 అర్థాలు వస్తాయి. సెంటెన్స్ ఒకటే ఉంటుంది, మనం మాట్లాడే పదాల్లో ఆగి మాట్లాడితే 2-3 అర్థాలు వస్తాయి. ఆ ఆ ఆ యొక్క మాటల్ని మనము ముందుగానే గ్రహించాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. అదే విధంగా టీ, టీ అంటే టోన్. ఎవాల్యుయేషన్ విత్ సందర్భాలు బట్టి మన గొంతుని మనం ప్రెజెంట్ చేయాలండి. మన గొంతు అనేది దేవుడిచ్చిన వరం మనకు. మనం ఎంత ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఒక జలుబు అయినప్పుడు తప్ప మన నోట్లో నుంచి మాట రావడానికి ఇబ్బంది పడతాము. ఇలా టోన్ సెట్టింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఫ్యూచర్ లో మీరు మంచి వక్తలు కాబోతున్నారు, మంచి స్పీకర్స్ అవ్వబోతున్నారు. మీ యొక్క వాయిస్ ని మంచి బేస్ లో పెట్టుకోండి. మంచి ఎక్సర్సైజెస్, గార్గ్లింగ్ చేస్తూ ఉండండి. మార్నింగ్ అవర్స్ లో, ఫ్రీ అవర్స్ ఉన్నప్పుడు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మీ వాయిస్ అనేది ఆటోమేటిక్ గా ఎక్సర్సైజ్ అవి మంచి టోన్ వస్తుంది, మంచి టోన్ వస్తుంది. ఏదైనా మీరు ఒక పాట పాడి జనాల్లోకి తీసుకెళ్లారనుకోండి, బా ఎంత బాగా పాడారో. ఏదైనా పద్యం మంచిగా చాలా అద్భుతంగా చెప్పారనుకోండి, బా మేడం ఎంత బాగా పద్యం చెప్పారో. ఈ రకంగా సార్ ఎంత బాగా పద్యం చెప్పారు, మన టోన్ కి కూడా జనాలు కనెక్ట్ అవుతారు. మనం ఇచ్చే వాయిస్ వోకల్ మీద కూడా పబ్లిక్ మనకు కనెక్ట్ అవుతుంది. కొందరు రాజకీయ నాయకులు ఉంటారండి. ఎగ్జాంపుల్ గా హనుమంతరావు ఉన్నారు. ఆయన మాట్లాడేది మనకి ఏమైనా అర్థమవుతుందా? కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ లీడర్. ఏం చేస్తుర్రా బాయ్, ఏం సంగతి, బాగున్నా రాబాయ్, తినరా, ఏడాకో తిర్రాబాయ్, అతని మనమేనా రాబాయ్, ఈ రకంగా మాట్లాడతారు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారిని తీసుకోండి. అరే అంత చేస్తున్నా కదా బాయ్, ఏమైతుంది అంటే ఆయన స్లాంగ్ లో ఆయన ప్రెజెంటేషన్ ఆయన ఇస్తూనే ఉంటారు. మన వోకల్ ని, టోన్ ని వాళ్ళ 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 టోన్ గా వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు. మన వోకల్ అనేది చాలా అద్భుతంగా చూసుకోవాలి. ఈ PPT టెక్నిక్ ఇది అందరూ రాసుకున్నారు కదండి. ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్, రైట్, ఎగ్జాక్ట్లీ. మనం మాట్లాడే మాటలు ఏమున్నా ఎఫెక్టివ్ పాస్ తో మనం మాట్లాడాలి. ఎఫెక్టివ్ పాస్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ పాస్ లో వచ్చే పాయింట్ ఇది. ఎఫెక్టివ్ పాసెస్ అనేవి మనం మెయింటైన్ చేయాలి. ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒక సంతాప సభకు పిలిచారనుకోండి. సంతాప సభ అంటే మీ కాలనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయారు, మిమ్మల్ని అక్కడికి పిలిచారు. అరే మీరు కూడా మంచి వక్త సార్, ఒకసారి రండి, అది అన్నట్టుగా మీరు అక్కడికి వెళ్ళారు. మీడియా వాళ్ళు అంటున్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి,
పట్టణంలో ఒక వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం అండి. ఆయన కాలనీకి చాలా పనులు చేశారు. ఎంతో పనులు చేశారండి. డ్రైనేజ్ పనులు కానీ, ఈ నల్లా పనులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా చేపించారండి. దగ్గరుండి పని చేపించేవారు. అసలు ఆయన మన మధ్యలో లేరంటే అసలు నమ్మలేకపోతున్నామండి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా అబ్జర్వ్ చేయండి. అదే సంతాప సభలోకి వెళ్ళి మా పట్టణంలో ఉండే సార్ ఆయన ఏం మంచి సార్, మస్తు పని చేపిస్తుండే కానీ చచ్చిపోయింది సార్, ఎట చేయాలో మాకు అర్థమైతే లేదంటే అందరూ ఏమనుకుంటారు, సంతాప సభకు వచ్చిందా, ఆడికి వచ్చిండ్రా అన్నట్టుగా మాట్లాడతారండి. సంతాప సభకి వెళ్ళినప్పుడు విత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో సహా మనం మాట్లాడే మాటలు వాళ్ళకు వినిపించే రకంగా ఉండాలి. మీడియాలో మాట్లాడే మాటలు కానీ, ఆ ఫ్యామిలీ ముందు మాట్లాడే మాటలు కానీ. అదే విధంగా మిమ్మల్ని ఎవరైనా ఒక కార్మిక సంఘం సభలో, సిఐటియు కార్మిక సంఘం సభలో ఈరోజు మేడే ఉంది సార్, మీరు రండి, మీరు మంచి స్పీకర్ సార్, మీరు ఈరోజు వస్తే బాగుంటుంది, మా కార్మికులందరూ చాలా ఉత్తేజపడతారు సార్ మీరు వస్తే అని చెప్పి పిలిచినప్పుడు, కార్మికులు అంటే అందరూ కూలీళ్ళు అంతా కూర్చొని ఉంటారు. భవన కార్మికులు అంటే మేస్త్రి పనులు చేసేవాళ్ళు, సిఐటియు అంటే వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడేటప్పుడు మెడలెన్నో కట్టినావో ఓ భవన కార్మిక, పిట్టకున్న గూడు లేదో నా భవన కార్మిక అని ఒక పాటతోని కానీ, ఒక శ్లోకంతో కానీ స్టార్ట్ చేస్తే వాళ్ళకు మనం కనెక్ట్ అవుతామా, కనెక్ట్ అవ్వమా? మై డియర్ ఫ్రెండ్స్ చెప్పండి. మేడే అంటే కార్మికుల ఎస్, మ్యూట్ చేసుకోండి మేడం. మేడే కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించుకున్న రోజే మేడే. మనం వాళ్ళను ఉత్తేజపరుస్తూ మాట్లాడాలి. కార్మిక దినోత్సవం అంటే ఆ రోజు కార్మికుల దినోత్సవం రోజు సెలవు తీసుకుంటారు, ఏదో ఇంటికి వచ్చి చికెన్ మటన్ వండుకొని తింటారు, వాళ్ళందరికీ తెలియదు. కార్మికుల మధ్యలో సిఐటిలో కూర్చొని మాట్లాడినప్పుడు పోదాం పైకి కార్మిక సోదరులారా, కలిసి రండి కదలి రండి తరలి రండి సోదరులారా అనగానే కరత్వాల ధనులతో సార్ అని చెప్పి గట్టిగా చప్పట్లతోని మనల్ని దగ్గరికి తీసుకుంటారు. మన వాయిస్ మాడ్యులైజేషన్ కి వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? ఆర్ యు ఓకే? రైట్, ఎగ్జాక్ట్లీ. ఏదైనా యూత్ మీటింగ్ వెళ్తారండి మీరు. ఇప్పుడు మేము ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఏదైనా మీటింగ్స్, ఎగ్జామ్ ఫోబియా లేకుంటే వాళ్ళకి ఏదైనా ఆప్టిట్యూడ్ క్లాసెస్ ఇలాంటి వాటికి పిలుస్తారు. యూత్ అంటే ఏముంటుందండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 18+ వాళ్ళంతా. మనం ఏదైనా మాట్లాడుతుంటే కూడా వెనక నుంచి పేపర్లు వేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? మనం ఏదైనా టాపిక్ ఏదైనా చెప్తున్నట్టు అంటారు. అలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడం మనకు చాలా కష్టమైన పని. చిన్నపిల్లలు అంటారా, చిన్నపిల్లలకు బుజ్జగించి ఒక చాక్లెట్ ఇచ్చి, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి కూర్చోబెట్టి అరే వినండ్రా బాబు అని చెప్తే స్కూల్ ఫ్రెండ్స్ వింటారు, మన కంటెంట్ వాళ్ళకి ఎక్కుతుంది. పెద్దలు అంటారా, అరే వీళ్ళు మా గురించి టైం తీసుకొని వచ్చారు, చావున్న వీళ్ళకి టైం ఇవ్వాలంటారు. యూత్ వినరండి. యువతను కూడా ఉత్తేజపరుస్తూ మాట్లాడితేనే యూత్ వింటారు. వాళ్ళను కామిక్ గా వాళ్ళను తీసుకెళ్తేనే మనకు అట్రాక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతో ఎఫెక్టివ్ గా వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలి. రేపటి తరానికి హీరోస్, రేపటికి నిర్దేశించే శక్తి నిన్న వ్యక్తులు మా ఈ యువత అనగానే వెనకాల ఉన్నట్టు కూడా అనుకుంటూ మాట్లాడతారు. వాళ్ళను మీరు ఎందుకండి ఇంత ఫోన్లు వాడతారు, ఏంట్రా మీ ఈ ఫోన్లు వాడకాలు, మీరు అసలు మారారా, ఇంకెన్ని రోజులు రా ఇట్లా ఉంటారు, ఫోన్ల మీద చాలా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం, మాయాజాలం ఇది అంతటగాలం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. ఎందులో అండి, మొబైల్లో. అదంతా కలల ప్రపంచమే. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థమయ్యేసరికి ఎగ్జామ్స్ వచ్చేస్తాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఇది ఇలా జరుగుతుంది. యూత్ లో ఇలాంటి టాపిక్స్ ని మనము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, వాళ్ళను మనం అట్రాక్ట్ చేసుకునే విధంగా మన వాయిస్ లో మాడ్యులేట్ చేసుకుంటూ పద్యాలు చెప్తే వినరండి. వాళ్ళని కూర్చోబెట్టి పట్టుదలను పట్టుదలను అంటే సార్ పో సార్, నువ్వు ఏడకెళ్ళి వచ్చినావు సార్ నువ్వు అని అంటారు. వాళ్ళని ఏం చేయాలంటే, ఊరూరి తమ్ముడా ఏమిరా, ఏమి చేస్తున్నావురా నీ బతుకు, ఈ రకంగా మాట సార్ నేనేం చేసిన సార్, ఈ రకంగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి మనం. వాళ్ళ దగ్గర మాట్లాడి, ఎవరైనా ఒక వాడు అటే చూస్తున్నాడు, ఎవరా బాబు నీ చూపులు అటే పోతున్నాయి, ఇటు కూడా చూడరా అంటే మీకోసమే వచ్చాను రా నేను అని మన వాయిస్ తో వాటిని మనం క్యాచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా? యాజ్ టీజ్ గా మనం ఏదైనా సన్మాన సభకి వెళ్తే
ఒక 1000 మంది ఉన్నటువంటి సన్మాన సభలో గురువు గారు అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి సన్మానం జరుగుతున్నప్పుడు మనం ఎలా స్టేజ్ మీద పిలుచుకోవాలంటే, సామాన్యులను అసమానులుగా తీర్చిదిద్దుతూ తెలుగు రాష్ట్రాలలో ఆనిముత్యాలుగా స్పీకర్ తయారు చేస్తున్న ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత, ఇంపాక్ట్ ఫౌండేషన్ పితామహుడు గౌరవనీయులు గంపా నాగేశ్వర గారికి సన్మానం జరుగుతుంది. ఈ ఒక్క మాట చెప్పగానే వెనకాల లాస్ట్ సీట్ లో ఉన్నోడు కూడా లేచి కరతాళ ధ్వనులతో దుప్పట్లు కట్టడానికి ముందుకొస్తారండి. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? సన్మాన సభలో ఈ రకంగా మన ప్రెజెంటేషన్ అనేది ఈ రకంగా తీసుకెళ్ళాలి. మాట మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో ఆగుకుంటూ మాట్లాడాలి. ఇప్పుడు ఏదైనా మాట మాట్లాడుతున్నామండి, 3 to 4 seconds, 5 seconds. యాక్చువల్లీ ఏమైందంటే, పొద్దున నేను ఈ యొక్క సెషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు రమేష్ సార్ కాల్ చేసి, ఈరోజు సాయంత్రం సెషన్ ఉంది సార్, మీరు ఖచ్చితంగా రావాలి అంటే, నేను రమేష్ సార్ కాల్ చేశారు అన్న దగ్గర ఏం చేశాను, 3 seconds ఆగాను. అంటే కాల్ చేసి ఏం చెప్పుంటారు అంటే, ఈరోజు సెషన్ ఉందని చెప్పిరా, లేకపోతే వీళ్ళది ఏమన్నా మ్యాటర్ ఉందా అంటే, ఒక థాట్ అనేది మనకు రేజ్ అవుతుంది. మనం స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తూ ఉంటాం. మనం స్టేజ్ మీద స్పీకర్ గా మాట్లాడుతున్నప్పుడు స్టూడెంట్స్ దగ్గర, మై డియర్ స్టూడెంట్స్, మీరు ఎగ్జామ్ కి వెళ్లే ముందు పెన్సిల్, పెన్, హాల్ టికెట్ కూడా మీరు మర్చిపోకుండా వెళ్ళాలి అంటే, అరే హాల్ టికెట్ ఎట్లా తీసుకోపోం సార్ అంటే, ఆ ఒక 2-3 seconds 4 seconds ఏదైతే ఉందో, ఇంకేమైనా చెప్తాడేమో, ఇవి కాకుండా ఇంకేమైనా చెప్తాడేమో, ఆధార్ కార్డు పట్టుకపోతాడేమో, ఆధార్ కార్డు పట్టుకోపోమని చెప్తాడు, పాన్ కార్డు పట్టుకోపోమని చెప్తాడు అనేది మనిషికి థాట్ వస్తుంది. ఆ థాట్ ఏమైతుందంటే యాక్యురేట్, మన మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సార్ ఏదో చెప్పబోతున్నారు, సార్ ఏదో చెప్తున్నారు అనే కాన్సన్ట్రేషన్ మన మీద ఉంటుందండి. ఓకే, ఆర్ యు ఓకే ఫ్రెండ్స్? రైట్. ఇంకోటి, ఇప్పుడు అందరూ ఒకసారి దయచేసి కళ్ళు మూసుకోండి. ఒక చిన్న యాక్టివిటీ. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ మై డియర్ ఫ్రెండ్స్. బాహుబలి మూవీ అందరు చేసి చూశారు కదా అండి, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. మొన్న కూడా మళ్ళీ రిలీజ్ చేశారు, ఒక 120 కోట్లు సంపాదించారు. ఏదో యాడ్ చేశామని చెప్పి. ఏమీ యాడ్ చేయలేదు. పోయిన వాళ్ళంతా ఏం లేదు, సినిమా అంతా బోర్ కొట్టింది అన్నారు. అందరు కళ్ళు మూసుకున్నారు కదా. ఓకే, సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ బిఫోర్ సీన్ బల్లాల దేవుడికి పీఠం ఇస్తూ ఉంటారు, మాహిష్మతి సామ్రాజ్యం పీఠం. బల్లాల దేవుడు బిచ్చల దేవ శివగామి సంచరిత బల్లాల దేవ అని చెప్పి చెప్తాడు. ఎంతమంది చప్పట్లు కొడతారు సార్? తిప్పి కొడితే కళ్ళు మూయొద్దు, కళ్ళు మూసే పెట్టండి. మీరు ఎంతమంది చప్పట్లు కొడుతున్నారు? మహా అంటే 10 నుంచి ఒక 15 మంది. వాడు చెప్పే మ్యాటర్ లో, బల్లాల దేవుడు చెప్పే మ్యాటర్ లో ఎలా ఉంది, బల్లాల దేవ సంచరిత పిచ్చల దేవ, ఈ రకంగా డైలాగ్ చెప్తున్నప్పుడు ఆడి వాయిస్ లో అహం, పొగరు కనిపిస్తుంది. అదే యాస్టీజ్ గా ఇంకొకసారి బాహుబలి చేతికి వెళ్ళినప్పుడు, అమరేంద్ర బాహుబలి అను నేను అన్న దగ్గర మన రోమాలు నిక్కప్పుడు సేపడవా? జస్ట్ ఆ సీన్ మీకు గుర్తొచ్చిందా? కళ్ళలో మీకు ఆ సీన్ కనిపించిందా? అక్కడ సీన్ ఎలా ఉంటుంది? ఓకే, ఓపెన్ యువర్ ఐస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఇలాంటి ఎఫెక్టివ్నెస్ అనేది మన ఆడియన్స్ లోకి మనం తీసుకెళ్ళాలి. అమరేంద్ర బాహుబలి అను నేను అనగానే అంత మందిలోకి ఉత్తేజపూరితంగా వాళ్ళు, మూగజీవులు సైతం అమరేంద్ర బాహుబలి. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు ఈ రోమాలన్నీ నిక్కపొడుస్తున్నాయండి. అంటే ఆ డైలాగ్ లో ఉన్నటువంటి పవర్. అమరేంద్ర బాహుబలి అను నేను, రోమాలు నిక్కపొడుస్తున్నాయి మీతో మాట్లాడుతుంటే. నా ఫ్రెండ్స్ తో నేను చెప్తున్నా ఈ డైలాగ్ అంటే, నేను దాన్ని ఫీల్ అవుతూ నేను ప్రెజెంట్ చేస్తున్నా. ముందు 1000 మంది ఉండొచ్చు సార్, 100 మంది నన్ను కాన్సన్ట్రేషన్ గా చూస్తే చాలు. ఆ 100 మంది మన మాట విని మారితే చాలు, మన వాయిస్ ని వాళ్ళు క్యాచ్ చేసుకోగలిగితే చాలు. ఈ రోజు నేను మీతో మాట్లాడాను సార్, మనం ఒక 10 మంది 15 మంది ఉన్నాము. మనం ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అయినప్పుడు, అరే సార్ మీరే సార్ మాకు వాయిస్ మాడ్యులేషన్ చెప్పింది, హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్, బాగున్నారా అని చెప్పి మనం కలుసుకుంటామా లేదా? అది మన వాయిస్ కి ఉన్న పవర్. అది మనం ఇచ్చే ప్రెజెంటేషన్ లో ఉండేటటువంటి వాయిస్ లో ఉండేటటువంటి పవర్, అలాంటి పవర్ సార్. ఇంకొకటి, చాలా మంది ఏం చేస్తుంటారంటే, స్టేజ్ ఎక్కగానే మైక్ చేతిలో తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మైక్ అండి, మీకు ఆల్రెడీ సెక్షన్ మీకు అందులో చెప్పే ఉంటారు. స్టేజ్ ఫియర్ లో మైక్ ఇలా పట్టుకొని ఇలా పోతుంటది ఒక్కొక్కరికి, అవునా కాదా? ఇలా పెట్టుకొని ఈ రకంగా పోతుంటది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, కొన్ని కీ పాయింట్, కొన్ని పిచ్చి మాటలు మాట్లాడతారు. ఎలాంటి మాటలు అంటే సంబంధం లేకుండా. అయితే ఇవాళ ఏమైందంటే, సెషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇవాళ
అయితే ఏమైంది, పోతుంటే అయితే పోతే ఆడియన్స్ లో అందరూ మనం చెప్పినట్టు వినరండి. మనం ఎన్నిసార్లు పోతే అన్నాము అనేది కూడా రాసుకుంటాడు ఒక్కొక్కడు. అర్థమవుతుందా? అరే ఈసారి వచ్చిండ్రా నాయన అయితే పోతే అని చెప్పి 200 సార్లు అన్నాడు రా. ఈయన చెప్పింది మనం వినాలరా? ఈయన చెప్పింది మనం విని డెవలప్ అవుతామారా? అందుకే మనం మాట్లాడే మాటల్లో, మనం ప్రయత్నించే కంటెంట్ లో, మనం చెప్పే కంటెంట్ లో అయితే పోతే ఇయ్యాలా అనే ఊత పదాలు ఉండకుండా చూసుకోవాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? రైట్, ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి, వాయిస్ మాడ్యులేషన్ అంటే రమేష్ గారికి జిషాన్ గుర్తొచ్చారు. ఎప్పుడు? పొద్దున, సారీ నిన్నటి నుంచి. అరే జిషాన్కి అయితే వాయిస్ మాడ్యులేషన్ అనేది బాగుంటుంది. వాయిస్ మాడ్యులేషన్ అనే బ్రాండ్ ని నేను ఇంపాక్ట్ కి వచ్చిన తర్వాత క్రియేట్ చేసుకున్నాను. ఇంపాక్ట్ లో వాయిస్ మాడ్యులైజేషన్ అనే బ్రాండ్ నేను క్రియేట్ చేసుకున్నాను. లలిత జ్యువెలర్స్ ఎవరు గుర్తుకొచ్చారు మీకు? గుండు బాస్. రాజమౌళి సినిమా అయిపోయిన తర్వాత ఇట్లా ముద్ర పడుతుందండి రాజమౌళి అనే ఒక బ్రాండ్. మనమే బ్రాండ్ బాస్, మనమే బ్రాండ్. మనం ఒక బ్రాండ్ లాగా క్రియేట్ కావాలి. వాయిస్ మాడ్యులేషన్ ఎవరు చెప్తారా? అరే అమ్మా సార్ ఆయన విలువరా, సెషన్ కి 5,000 10,000 ఇద్దాం, ఆయన విలువ అద్భుతంగా చెప్తాడు, దాని గురించి మనకి అనేది అందరికి అవగాహన జరుగుతుంది అని చెప్పి ఒక బ్రాండ్ అనేది క్రియేట్ కావాలి. బ్రాండ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. యు హ్యావ్ టు క్రియేట్ యువర్ బ్రాండ్. మీరు మీ బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంటేనే మీకు పబ్లిక్ లో ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? ఇంకొకటి, ఎవ్వరికి తెలియకుండా మన ఇంట్లోనే అద్భుతమైన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఎవరండి? మనకు తెలియకుండానే ఒక అద్భుతమైన వ్యక్తి, మన 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 హావభావాలను అర్థం చేసుకునే వ్యక్తి, మనం ఎలా చేస్తే ఎలా చేసే ఒక వ్యక్తి మన ఇంట్లో ఉన్నారు. మనం ఏది చెప్తే వాళ్ళు అది వింటారు. మనం ఏది చేసినా వాళ్ళు చేస్తారు. మనం ఏడిస్తే ఏడుస్తారు, నవ్వితే నవ్వుతారు, కూర్చుంటే కూర్చుంటారు, లేస్తే లేస్తారు. ఎవరండి? సార్ మ్యూట్ లో పెట్టుకోవాలండి. మీ ఏదైనా ఉంటే ఒకసారి నాకు పెట్టండి. ఎవరు ఆ వ్యక్తి అనేటోళ్ళు ఎవరు? వైఫ్ గానీ హస్బెండ్ గానీ అని చెప్పకండి సార్. మనం చెప్పింది యాడ్ వింటారు, వాళ్ళు చెప్పింది మనం వినాల్సి వస్తుంది. మీరు ఒకసారి చెప్పండి, ఎవరున్నారు మన గురించి మనల్ని మనలాగా చూపించే వ్యక్తి ఒకరు ఉంటారు మన ఇంట్లో. మీరు ఉంటారు. రైట్, ఎగ్జాక్ట్లీ మేడం. హేమలత గారు, ఒకసారి అందరూ మేడం కి క్లాప్స్. మీరు సార్ ఎవరైనా ప్లీజ్ దయచేసి అది మ్యూట్ చేసుకోండి. సార్ మ్యూట్ చేసుకోండి, ఎవరైతే ఉన్నారో మ్యూట్ చేసుకోండి ప్లీజ్. मिरर ठीक है डन। बंद कर दिया क्या? ज्यादा ही अच्छा लगा, बड़ा अच्छा लगा बस। अरे सुन रहे हो ना, देख रहे हैं? म्यूट చేసుకోండి, वो निकाल दो एग्जिट हाउस में से। अरे वो भी बड़ा अच्छा। ఓకే ఓకే అండి, సారీ చిన్న ఇంటరప్ట్. మిర్రర్ అండి, మిర్రర్ లో ఎలా జరుగుతుంది? మనం ఏది చెప్తే మిర్రర్ అది వింటుంది. అలాంటప్పుడు మనం ఎక్కడైనా సెషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ఒక మిర్రర్ ముందు నిలబడి మన కంటెంట్ ని 10 సార్లు చెప్పుకోండి. 10 పీస్ ఉంటాయండి. 10 పీస్ అంటే ఏంటో తెలుసా? ఎవరైనా చెప్తారా? పి ప్రాక్టీస్, 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 పి ప్రాక్టీస్. నేను మీ ముందుకు వచ్చే ముందు మిర్రర్ ముందు నిలబడి ఎవరు వస్తారో, హేమలత గారు వస్తారు, శ్రీనివాసులు సార్ గారు వస్తారు, సతీష్ గారు వస్తారు, సిద్ధప్ప గారు వస్తారు, రమేష్ సార్ గారు ఉంటారు. వీళ్ళందరికీ నేను ఎలా చెప్పాలరా నాయన? ఓకే నేను చెప్పగలుగుతాను, వాళ్ళతో నేను మాట్లాడాలి. సో నేను ప్రాక్టీస్ చేయండి, మనకు ఏది రాదు. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్, అవునా కాదా? ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎగ్జాంపుల్, ఒక యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూ స్విమ్మింగ్ నేర్చుకుందాం అనుకున్నానండి. రోజు ఒక వారం 10 రోజులు కంటిన్యూగా స్విమ్మింగ్ నేర్చుకోవాలని యూట్యూబ్ లో వీడియోలు చూశాను. అదేవిధంగా పుస్తకాలు చదివాను. దాని వెనుక ఎగ్జాక్ట్లీ నాకు అర్థం కాక ఏం చేయాలి అర్థం కాక వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎట్లరా అంటే ఈత రాదండి. స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చి పూల్లో దిగితేనే, కాళ్ళు చేతులు కొడితేనే మనకి ఈత వస్తుంది.
కార్ నేర్చుకోవాలని చెప్పి మనకు జీలుండి కార్లో కూర్చొని నేను నేర్చుకోవాలి యూట్యూబ్ వీడియో చూసి నేను నేర్చుకోవాలంటే మనకు రాదు. మనం ఏంటంటే మనం ప్రాక్టీస్, మనం దాని మీద కూర్చొని ఇంజన్ స్టార్ట్ చేసి గేర్ వేసి ఎక్సిలరేటర్ ఇస్తే తప్ప మనకు రాదు. అదే విధంగా మీ వాయిస్ మాడ్యులైజేషన్, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ ఎవ్రీథింగ్ మీరు పర్ఫెక్ట్ గా ఉండి మీరు ప్రాక్టీస్ చేసుకొని సెషన్స్ ఇస్తేనే మీరు ఒక మంచి వక్తలాగా మార్కెట్ లో పేరు పొందుతారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన వాయిస్ ని మాడ్యులేట్ చేసి పెట్టుకోవాలి అని అంటే, వాయిస్ మాడ్యులేషన్ అనేది పర్ఫెక్ట్ గా రావాలంటే చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయండి. తమలపాకు ఎప్పుడన్నా మీరు మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ పరిగడుపుతోని తమలపాకు తినడము, ఓమా అంటారు కదా, ఓమాతోని కూడా మీ వాయిస్ ని మీకు అనుగుణంగా మీరు మార్చుకోవచ్చు. మీరున్న రంగంలో మీకు అనుగుణంగా మీ వాయిస్ ని మాడ్యులేట్ చేసుకోవచ్చు. అదే విధంగా పసుపుతో గార్లిక్ చేసిన వాటర్ కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. కొందరు ఏంటంటే కొందరు గరుకు గొంతులు ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఏంటంటే మిరియాల పాలు అవి నైట్ పూట తీసుకుంటే వాయిస్ అనేది మన వోకల్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. మన వోకల్ మనం లోపల నుంచి తీస్తున్న వాయిస్ ఏదైతే ఉందో మన వోకల్ వాయిస్ అనేది పర్ఫెక్ట్ గా అవుతుంది. ఇలాంటి వాటిలో వాయిస్ మాడ్యులేషన్ యాక్షన్ ప్లాన్ ఎలా తీసుకోవాలంటే డైలీ ప్రాక్టీస్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలండి ఖచ్చితంగా. అండ్ రికార్డ్ అండ్ రివ్యూ. మీ వాయిస్ ని ఎవరన్నా ఇప్పుడు మన ఏదైనా పాట పాడుకొని ఒక వాయిస్ విన్నామంటే మనకి ఎగ్జాక్ట్లీ యాస్టీస్ గా మనం రికార్డ్ చేసిన ఒక 2 నిమిషాలకు ఒక 5 నిమిషాలకు వింటే నా వాయిస్ ఏందిరా ఇంత గలీజ్గా ఉంది, నేనేం అరాయిది అని అంటారు. అర్థమైందా? మనం ఈ రోజు వాయిస్ రికార్డ్ చేసుకొని మీరు రేపు పొద్దున వినండి, ఏదైనా పాట ఒక చిన్న పాట తీసుకుందాం, ఒక చిన్న పాట పాడి మీరు రేపు మార్నింగ్ దాని గురించి ఆలోచన చేయండి. మనది వాయిస్ మనకు బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అరే మనం హ్యూమన్ బీయింగ్స్ బ్రో, మనకు ఫ్రెండ్స్, మనము మంచి వక్తలము. మన వాయిస్ మనకు నచ్చకపోతే అవతల ఉన్న 100 మంది 1000 మందికి ఎలా నచ్చుతుంది? మన వాయిస్ ముందు మనకు బాగా కనెక్ట్ అవ్వాలి. హార్ట్ నుంచి మన హావభావాలు చూయించుకుంటూ మనము మన వాయిస్ ని ఇంప్లిమెంట్ చేయాలి. అప్లై ఇన్ రియల్ సిచ్యువేషన్స్ లో మనం తీసుకున్న కంటెంట్ కానీ వాయిస్ కానీ రియల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. సెట్ వోకల్ గోల్స్. అండ్ అదే విధంగా బాడీ లాంగ్వేజ్ వచ్చేసి 55% ఉంటే కంటెంట్ 7%, వాయిస్ మాడ్యులైజేషన్ వచ్చేసి 38% ఉంటుందండి. ఈ 38% కనుక మీరు పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తే బాడీ లాంగ్వేజ్ అండ్ కంటెంట్ రెండు చాలా అద్భుతంగా ముందుకెళ్తాయి. బాడీ లాంగ్వేజ్ అండ్ కంటెంట్ అనేది మీరు వదలకుండా ఎక్కడ కూడా ఒక్క పాయింట్ ని కూడా మిస్ చేయకుండా మీరు ఇస్తున్న ప్రెజెంటేషన్ ని బాడీ లాంగ్వేజెస్ తో మీరు ప్రెజెంట్ చేసుకుంటే చాలా అద్భుతంగా మీరు ఒక మంచి వక్తలాగా మార్కెట్ లో మంచి పేరు పొందుతారు. ఇంకోటి టోన్ ఇవాల్యుయేషన్ అండ్ టోన్ ఎమోషన్స్. బాడీ లాంగ్వేజ్ లో చెప్తారు మనకు నవరసాలు అనేటివి ఉంటాయండి. బాడీ లాంగ్వేజ్ సెషన్ అయిందా మీకు? ఓకే, నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ సెషన్ లో కూడా మీకు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన సార్ వాళ్ళు చాలా అద్భుతంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్భుతంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఈ యొక్క నవరసాలు పండించేటప్పుడు కూడా మన వాయిస్ మాడ్యులైజేషన్ అనేది ఉంటుంది. ఎవరికైనా ఐడియా ఉందా నవరసాలు అంటే ఏంటో? ఎవరన్నా ఒక్కరు హ్యాండ్ రేస్ చేసి అన్మ్యూట్ చేసి చెప్పగలుగుతారా? నవరసాలు అంటే ఏంటో హ్యాండ్ రేస్ చేసి అన్మ్యూట్ చేసి చెప్పగలుగుతారా? సతీష్ గారు మీ వాయిస్ రావట్లేదు సార్, అన్మ్యూట్ చేయండి. హలో సార్. చెప్పండి మేడం. నవ్వు, ఏడుపు. ఓకే, నవ్వు, ఏడుపు, ఇంకా 2 అయినాయి. 9 ఉంటాయి మేడం మొత్తం. బాధగా చెప్పడం. ఓకే, 3. అత్యుత్సాహముగా ఉండడం. ఓకే, 4. ఇంకొక 5. విషాదకరంగా చెప్పడం అని వెరీ గుడ్. సూపర్ మేడం, సూపర్. అసలు శ్రీలేఖ గారు సూపర్. 5 అయినాయి మేడం, ఇంకొక 4. చాలా దగ్గరలో ఉన్నారు మీరు, చాలా అద్భుతంగా చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. బోధించి అంటే
పూర్తిగా చాలా అంటే సిచ్యువేషన్ ని చాలా బాధతో అన్వయింది అనమాట. మీన్స్ అంటే రోధిస్తూ చెప్తారని అంటారు చూడండి. ఓకే ఓకే, ఏడుపు అంటారా? అంటే విషాదాన్ని ఆ విషాద కరుణ. సమయంలో వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ అది అనుభవిస్తూ చెప్పడం. రైట్ రైట్ రైట్, ఎగ్జాక్ట్లీ మేడం. వెరీ గుడ్ మేడం. ఇందులో మొత్తం మనకు మేడం వేరే వాళ్ళ ప్రయత్నం. ఓకే ఓకే ఓకే, రైట్ మేడం, రైట్ ఎగ్జాక్ట్లీ. సూపర్ మేడం, సూపర్. అసలు ఇందులో వచ్చేసి 9 ఉంటాయి మేడం. టోన్ లో ఎమోషన్స్ అని క్యారీ చేసేవి ఏముంటాయంటే మొత్తం 9 ఉంటాయి మేడం. ఒకటి శృంగారం, రెండోది వీర్యం, ఇంకొకటి కరుణ, ఇంకొకటి వచ్చేసి అద్భుతం, ఇంకొకటి వచ్చేసి హాస్యం, ఇంకొకటి వచ్చేసి భయానకం, ఇంకొకటి బీభత్సం, ఇంకొకటి రౌద్రం, ఇంకొకటి శాంతం. ఈ 9 ఉంటాయి మేడం. ఈ 9 ఎవరైనా ఏదైనా ఒకటి చేసి చూపిస్తారా? ఒక డైలాగ్ చెప్తా మీకు, ఎవరైనా చేసి చూపిస్తారా వాయిస్ మాడ్యులేషన్ తో పాటు? ఒక డైలాగ్ చెప్పండి సార్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది ఏంటి మేడం మీరు చెప్పేది? హాస్యమా, బీభత్సమా, రౌద్రమా? ఏం చెప్పారు మీరు? రౌద్రం. రౌద్రం సార్. మరి లాస్ట్ కి ఎందుకు నవ్వారు? స్మైల్ ఇచ్చారు కదా మేడం. ఓకే ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. మీకు ఇది బాడీ లాంగ్వేజ్ లో సెషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. వాయిస్ మాడ్యులేషన్ లో నేను ఎందుకు పెట్టానంటే ఎమోషన్ గా మన వాయిస్ ని మనం ఎలా కనెక్ట్ చేయాలి అనే మాటకు నేను పెట్టాను మేడం. ఇందులో ఇంకెవరైనా ఒక్కరు ట్రై చేయండి సార్. ఒక్కరు. సిద్ధప్ప గారు మీరేమైనా ట్రై చేస్తారా? సార్ నేను సతీష్ గారు మీరు చెప్పండి సార్. చెప్పండి సార్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఏంటి సార్ ఇది? నవ్వుతున్నారా, ఏడుస్తున్నారా? ఏంది అర్థం కావట్లేదు మీరు చెప్పేది. సూపర్ సార్, సూపర్. చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు మేడం గాని మీరు గాని. సూపర్ అండి. ఈ యొక్క 9 నవరసాలు అనేది మన వాయిస్ ఎమోషన్ గా మనం ఏ రకంగా తీసుకెళ్ళాలి అనేది నేను మీకు చెప్తానండి. ఓకేనా? ఇప్పుడు ఇందులో ముందుగా శృంగారం తీసుకుందాం. శృంగారంలో వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తా. అర్థమవుతుందా? వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తా. శృంగారం. ఓకే. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తా. మీకు నా వాయిస్ మీరు బ్యాలెన్స్ ఎలా చేస్తున్నానో చూడండి. శృంగారంలో నేను ఎలా చెప్పాను, ఈ వీరంలో నేను ఎలా చెప్పాను. నెక్స్ట్ కరుణ. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. కరుణ వాయిస్ లో అనేది బేస్ అనేది కంటిన్యూగా తీసుకెళ్ళానండి నేను. అదే ఒక అద్భుతంగా చెప్పాలంటే ఎలా చెప్పాలంటే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తారెడ్డి. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? నా వాయిస్ అబ్జర్వ్ చేయండి. ఒక యాక్టర్ కి వాయిస్ మాడ్యులేషన్ అనేది ఇంపార్టెంట్. మనం యాక్టర్లమే బాగా స్టేజ్ ఎక్కితే మన పర్ఫార్మెన్స్ 100 మందికి రీచ్ కావాలి, 1000 మందికి రీచ్ కావాలి. అర్థమవుతుందా? అద్భుతం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తారెడ్డి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం ఇదే వర్డ్ ని హాస్యంలో చెప్తే ఎలా ఉంటుందండి? వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తారెడ్డి. నేను శృంగారంలో మాట్లాడినప్పుడు నా టోన్ ఎలా ఉంది, నేను వీరంలో మాట్లాడినప్పుడు నా టోన్ ఎలా ఉంది, నేను కరుణలో మాట్లాడినప్పుడు నా టోన్ ఎలా ఉంది, అద్భుతంలో మాట్లాడినప్పుడు నా టోన్ ఎలా ఉంది, హాస్యంలో మాట్లాడినప్పుడు నా టోన్ ఎలా ఉంది అనేది వాయిస్ మాడ్యులేషన్ లో మీరు అర్థం చేసుకోవాలి. భయానకంగా చూపించాలంటే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తారెడ్డి, పీక కోసేస్తా. ఇట్లా భయానకంగా వచ్చినప్పుడు వాయిస్ ఎలా వస్తుందంటే వాయిస్ అనేది ప్రెస్ అవుతుంది. మనం చెప్తున్న డైలాగ్ ఏదైతే ఉందో ఆ వాయిస్ అనేది
ప్రెస్ అవుతూ వస్తుంది భయంగా, ఒక ఒక ఉత్కంఠ భరితంగా మన వాయిస్ అనేది ప్రెజెంట్ అవుతుందండి. ఇది ఒక ఎమోషన్ అనేది వాయిస్ లో మనం క్యారీ చేయాల్సి వస్తుంది మన ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు. బీభత్సం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చిందండి. ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో ఉంటారు, వాళ్ళకి ర్యాంక్స్ ఎన్ని వస్తాయో తెలియదు, ఏం లేదు. 1 1 2 3 4 5 6 7 1 1 2 శ్రీ చైతన్య అద్భుతంగా తీసుకొచ్చింది మీకోసం అద్భుతమైన ఆఫర్ నారాయణ కాలేజీలో విద్యార్థులందరూ చాలా అద్భుతంగా సీట్లు పొందారండి నారాయణ 1 1 2 2. ఇదంతా ఏంటి? బీభత్సం వాళ్ళది, అవునా కదా సార్? వాళ్ళ బీభత్సం ఇదైతే నాకు తెలిసి వాళ్ళదైతే బీభత్సమే సార్. ఇలాంటి బీభత్సమైన వాయిస్ వాడి అట్రాక్షన్. టీవీ చూడగానే 11999 అబ్బబ్బబ్బబ్బ పిచ్చి లేస్తుంటది అది. ఇందులో శాంతం లాస్ట్ వచ్చేసి లాస్ట్ ఒక 1 వర్డ్ శాంతం. వీరశంకర్ రెడ్డి ముక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తానయ్యా. నా వాయిస్ ఎట్లా వచ్చిందండి? ఎంతసేపు బీభత్సం, శృంగారం, రౌద్రం, అద్భుతం. వీరశంకర్ రెడ్డి ముక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తానండి. ఈ రకంగా మనం మాట్లాడే వర్డ్ ఏదైతే ఉంటుందో, ప్రతి ఒక్క సెంటెన్స్, ప్రతి ఒక్క కంటెంట్, ప్రతి ఒక్క వర్డ్, మనం ఇస్తున్న వర్డ్స్ అన్ని మన హార్ట్ఫుల్ గా మనం ప్రెజెంట్ చేయగలిగితే మనం ఒక గొప్ప వక్తలాగా మార్కెట్ లో మంచి పేరు సంపాదించుకుంటాము. ఎవ్రీ స్పీకర్ ఈజ్ అన్ యాక్టర్, ఎవ్రీ స్పీకర్ ఈజ్ ఎ సోలో పర్ఫార్మర్. మీరు ఇచ్చే ప్రెజెంటేషన్ మీ ఎదుట ఉన్న 100 మందికి దిశానిర్దేశం చేసే కథానాయకుడు మీరు, అవునా కాదా మై డియర్ ఫ్రెండ్స్? చాలా అద్భుతంగా మన కంటెంట్ ని మనం ప్రేమించాలండి. మనకు ఎవరైనా ప్రేమగా మనల్ని పిలిచి, సార్ మీరు ఒక 10 మందితో మాట్లాడండి, ఒక 50 మందితో మీరు మాట్లాడండి అంటే మైక్ దొరికితే కచ్చ కొరికేయాలండి. అర్థమవుతుందా? మన వాయిస్ తోని, మన వాయిస్ మాడ్యులేషన్ తోని, బాడీ లాంగ్వేజ్ తోని, మన దగ్గర ఉన్న కంటెంట్ తోని, మనకు వచ్చే పద్యాలు, మనకు వచ్చే పాటలు, వాటన్నింటినీ మసిపూసి మారేడుకాయ చేసి మిక్సీలో వేసి వాళ్ళందరి ముందు ప్రెజెంట్ చేయాలి. ఉన్న 100 మంది అబ్బా సార్ ఒక సెల్ఫీ సార్, పోయేటప్పుడు ఒక సెల్ఫీ దిగి స్టేటస్ పెట్టుకునే స్థాయికి మనం ఎదగాలి. అలాంటప్పుడే ఇంపాక్ట్ లో మనం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళం అవుతాము, ఇంపాక్ట్ లో మనం నేర్చుకున్న వాళ్ళం అవుతాము. ఇంపాక్ట్ మిమ్మల్ని రమేష్ సార్ వదిలిపెట్టరండి. వన్స్ మీరు కనెక్ట్ అయ్యారా, సార్కి బాగా కనెక్ట్ అయిపోతారు, ఎక్కడ కూడా వదిలిపెట్టరు. మనం ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు, హోటల్లో కలిసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటది. ఆ 3 days, ఆ 2 days ఏదైతే ఉంటాయో లైఫ్ లో మనం మర్చిపోమండి. మన లైఫ్ లో మనం ఎన్నడూ కూడా మర్చిపోలేము. ఇంపాక్ట్కి వెళ్ళేసి వచ్చి హ్యాపీగా అలా పడుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఒక పాజిటివ్నెస్ అనేది మనలో క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. మనము ఏదైనా సాధించగలుగుతాము, ఎంతవరకైనా పరిగెడగలుగుతాము. నా ఇమ్మటి ఇంపాక్ట్ ఉంది, నాతో పాటు రమేష్ సార్ ఉన్నారు, నాతో పాటు గంప సార్ ఉన్నారు, నాతో పాటు మాధవి మేడం గారు ఉన్నారు, నేను ఏదైనా సాధించగలుగుతాను అనే నమ్మకం మనకు వస్తుందండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? వాయిస్ మాడ్యులేషన్ మీకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్ట్ ని ఇంకా బాగా ఫ్యూచర్ లో మీరు మంచిగా నేర్చుకోపోతారు. మా అందరితో పాటు కలిసి మీరు హోటల్లో జరిగిన ప్రోగ్రామ్ కి ఇంకా మీ నెక్స్ట్ సెషన్ TTWS ఏదైతుందో అందరూ ఇంకా మీ ఎవరైనా రిఫర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీని రమ్మని చెప్పండి. ఇంపాక్ట్ కి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినా కూడా చాలా సంతోషం అండి, చాలా బాగుంటుంది. మనకు గంపా సార్ లైవ్ లో కలుస్తారు ఆ రోజు, శ్రీనివాస్ సార్, మేమందరం ఉంటాము, రమేష్ సార్ మేమంతా ఉంటాము, మాధవి మేడం వాళ్ళు మేమంతా ఉంటామండి. ఓకే సార్. రమేష్ సార్ ఏమైనా డౌట్లు ఏమన్నా ఉంటే ఏదైనా ఉంటే మాట్లాడండి మేడం. యా సార్, హ్యాపీ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. రాధా సార్ నా మేడం. వాయిస్ సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? మేడం వినిపిస్తుంది మేడం. ఎస్ క్యారియర్. సార్ 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 పార్టిసిపెంట్స్ సార్ సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? ఎస్ క్లియర్ మేడం, క్యారియర్. క్లియర్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మేడం. చాలా అద్భుతం సార్ ఈరోజు. మేడం ఏంటంటే నిజంగా వాయిస్ మాడ్యులేషన్ అనే పదానికి నిర్వచనము, అర్థము, దానికి ఉన్న ఎంటైర్ మీనింగ్స్ సారు ఎంత క్షుణ్ణంగా వివరించారంటే విత్ ఎగ్జాంపుల్స్ తో వివరించారు సారు. సో సూపర్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. తర్వాత వచ్చేసి మైకు ఎలా ఇస్తే ఆ మైకుని మనం కచ్చగచ్చ ఎలా కొరికేయాలి, 1000 మందిలో కానీ మనం నిలబడి మాట్లాడితే వాళ్ళందరినీ మనం ఎలా ఆకట్టుకోవాలి అని సార్ చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. నిజంగా చాలా చాలా ఈరోజు మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం సార్ మిమ్మల్ని కలుసుకోవడము, మీ టాపిక్ వినడం ఇంకా అదృష్టం సార్.
అయితే ఏంటంటే ఆ తర్వాత వచ్చేసి మన యొక్క వాయిస్ మాడ్యులేషన్, ఈవెన్ ఒక కార్మిక దినోత్సవంకి మనం అక్కడికి వెళ్తే మనం అక్కడ ఎలా స్పందించాలి, ఈవెన్ ఏదైనా ఒక ఆ సంతాప సభకి వెళ్తే మనం అక్కడ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఎలా మనం మాట్లాడాలి, ఆ తర్వాత కొన్ని మూవీస్ ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా ఈరోజు క్లాస్ ఎంత అద్భుతంగా అర్థమైంది అంటే ఈవెన్ మా పార్టిసిపెంట్స్కి అయితేనేమి మాకైతేనేమి వండర్ఫుల్ వండర్ఫుల్ సార్ అసలుకు. రాధా మేడం, కాబట్టి మీకోసం ఒక సాంగ్, సరే సార్, మీకోసం ఒక పాట. సార్ తప్పకుండా వేకువ క్యారియన్ సార్. కిరణాల వెలుగులు, వెన్నెలమ్మ ఓలే నవ్వులు, విరబూసిన బంతి పువ్వులు, చక్కనైన రంగవల్లులు, ఓయమ్మ నా ఆడబిడ్డలు, మురిపాల మనసున్న ముద్ద బంతులు, ఓయమ్మ నా ఆడబిడ్డలు, మురిపాల మనసున్న ముద్ద బంతులు, సుక్కలన్నీ నింగి కొంగు సాటుకుపోయి తొలిపొద్దు సూర్యుల్ని తొంగి చూసేయాల, ఇల్లు ఆకిలి ఉడిచి అలుకులు సల్లెటి ముంగిట్లో ముత్యాల హరివిల్లులు వేసి, ముఖము సింగారించి సిగల మల్లెలు పెట్టి తెలుగోళ్ళ అందాన్ని తెలుపుతుంటారమ్మా, ఓయమ్మ నా ఆడబిడ్డలు, మురిపాల మనసున్న ముద్ద బంతులు, నేల నెత్తి మీద పాల బుగ్గల వలె మెత్తంగా ఒదిగేటి పత్తి సేనులల్లా, కర్ర ముదురుతున్న కలిసే పొలములల్లా కలుపు తీసుకుంటూ కలిపే గొంతులల్లా, అల్లుకున్న పాట కలగలిసి పాడంగా అలిసిపోయిన గుండె అలసట తీరును, ఓయమ్మ నా ఆడబిడ్డలు, మురిపాల మనసున్న ముద్ద బంతులు, ఉన్న ఊరుని విడిచి కన్న వారిని విడిచి కట్టుకున్న మొగని పుట్టినింటికి వెళ్ళి, అత్తాడి బిడ్డ ఆరండ్ల తోడుగా నట్టింట్ల తిరిగేటి ఆ కొత్త కోడండ్లు, తరగవు కరగవు ప్రేమాను రాగాలు త్యాగాల రూపాలు నా అక్క చెల్లెళ్ళు, ఓయమ్మ నా ఆడబిడ్డలు, మురిపాల మనసున్న ముద్ద బంతులు. దిస్ సాంగ్ ఫర్ రాధా మేడం. థ్యాంక్ యూ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎ లాట్ సార్. నిజంగా you. చాలా బ్యూటిఫుల్ సార్. ఆ చెప్పడానికి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా సార్. నిజంగా అంటే మా మహిళల పైన మీకున్న గౌరవము అభిమానాన్ని మొత్తం ఈ పాటలో కలగలిపి చూపించారు సార్. మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా స్పీకర్స్ కదా, చెప్తున్నా సార్, ఇలాంటి పాటలు కనుక ఆడవాళ్ళ పాడితే, మనం యాజ్ ఎ స్పీకర్స్ లాగా ఇలాంటి పాటలు ఆడవాళ్ళని పొగుడుతూ పాడితే వాళ్ళు ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారో తెలుసా సార్? ఏదన్నా యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తే లైక్ కొడతారు మనకి, పక్క అంత పేరు వస్తుంది మనకు. సార్ తప్పకుండా సార్, ఖచ్చితంగా సార్, 100%. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో మహిళలని ఎక్కడ గౌరవిస్తున్నారు, మహిళలకి ఎక్కడ గౌరవం ఉంది అని చాలా మంది ఫీల్ అయ్యే రోజులు ఇప్పుడు ఇవి. కానీ నిజంగా మహిళల కోసము వాళ్ళు పడుతున్నటువంటి అంటే పుట్టింటిని వదిలి మెట్టింటికి వెళ్ళి ఆడపడుచులతోన అత్తగారింట్లో ఎలా ఉన్నారు ఏంటి ఏమన్నా యొక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నిజంగా రమేష్ సార్. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ మా ఆపర్చునిటీ యొక్క టు మీ. మా యొక్క మహిళలందరి తరపున ఒక్కసారి మా అందరి నమస్సుమాంజలి సార్ మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పర్వతం సార్. Yes. 1 second. Once again, thank you అండి. Thank you so Sir, can I much. speak to సార్. శ్రీలేఖ గారు ఏం అడుగుతున్నారు? 1 minute, madam. 1 minute. Yes, once again, thank you అండి. Thank you so much. చాలా అద్భుతంగా వాయిస్ మాడ్యులేషన్ అనే టాపిక్ నేను ఫస్ట్ టైం మీ యొక్క సెషన్ నేను విన్నాను. చాలా అద్భుతంగా సూపర్ వచ్చింది సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.